వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను కల్వకుర్తి ఎమ్మెల్యే కస్టెడ్డి నారాయణ రెడ్డి తలకొండపల్లి మండలం ఖానాపూర్లో పరిశీలించారు. భవిష్యత్తు తరాలకు ప్రపంచ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో నిర్మితమవుతున్న ఈ విద్యా సంస్థ పనుల పురోగతిని ఆయన స్వయంగా సమీక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల భవనాలు, అత్యాధునిక తరగతి గదులు, విద్యార్థుల హాస్టళ్లు, సైన్స్ మరియు కంప్యూటర్ ల్యాబ్లు, క్రీడా మైదానం, డైనింగ్ హాల్స్, త్రాగునీటి సౌకర్యాలు, పారిశుద్ధ్య వ్యవస్థల నిర్మాణాలపై క్షుణ్ణంగా పరిశీలించారు. నిర్మాణ నాణ్యత, భద్రత ప్రమాణాలు మరియు పనుల వేగంపై ప్రత్యేకంగా పరిశీలించారు. ఎలాంటి రాజీ లేకుండా అత్యుత్తమ ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు కేవలం ఒక పాఠశాల కాదని, గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే మహత్తర విద్యా యజ్ఞమని ఆయన పేర్కొన్నారు. నిర్ణీత గడువు కంటే ముందుగానే పనులు పూర్తి చేసి రాష్ట్రంలోని ఆదర్శ విద్యా కేంద్రంగా ఈ సంస్థ నిలవాలని ఆకాంక్షించారు. సిరిసిల్లలో తెలంగాణ రక్షణ సేన జెండా పండగ ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, రైతుల సమస్య, చేనేత కార్మికుల పరిస్థితి, నేరెళ్ల బాధితుల అంశాలపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. సిరిసిల్లకు కాళేశ్వరం నీళ్లు పూర్తి స్థాయిలో అందలేదని, రైతుల సమస్యలపై ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని ఆరోపించారు. చేనేత కార్మికులకు హామీ ఇచ్చిన పథకాలు అమలు కాలేదని పేర్కొన్నారు. అలాగే పేదలు మరియు మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, రైతులకు గౌరవప్రదమైన సేవలు అందించడం కోసం తెలంగాణ రక్షణ సేన పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. సిరిసిల్ల నుంచి తమ రాజకీయ ప్రయాణానికి బలమైన ఆరంభం లభించిందని కవిత అన్నారు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రమావత్ రమేష్ నాయక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇటీవల జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి అంశాలను ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించేందుకు వారికి వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, 6 గ్యారెంటీల అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతిపక్ష నాయకులను విమర్శించడం కంటే ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని రమేష్ నాయక్ కోరారు. రాష్ట్రంలో పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న ఆరుట్లలో జరిగినటువంటి బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ డిప్యూటీ 4 లీడర్ హరీష్ రావు గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ తాడి చెట్టు ఇదిలో పెరిగిన మాట్లాడుతూ వ్యక్తిగతంగా దోషణ చేయడం, వ్యక్తిగతంగా విమర్శించడం చాలా హీనమైనటువంటి చర్య. మరియు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని వ్యక్తిగతంగా దోషిస్తూ, గుండు నువ్వు చదువుకున్నవా, ఏం చేసినావు అన్నట్టు మాట్లాడడం ఇది ఒక హీనమైనటువంటి చర్య. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడడం తగదు. మీరు ముఖ్యమంత్రిగా లేకపోతే బ్రోకరా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మాకు కేసీఆర్ గారు దిశానిర్దేశనం చేశారు, ఒకరిని వ్యక్తిగతంగా ద్వేషించవద్దు అని. అందుకోసమే నేను వ్యక్తిగతంగా ద్వేషిస్తలేము, కానీ నేనేగా మాట్లాడాలంటే మేము చాలా మాట్లాడగలుగుతాం. ఓటుకు నోటు కేసులో నువ్వు దొంగగా దొరికినటువంటి దొంగ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ని ఎట్లా పాలన చేయాలి
ఉన్నారు ఎవరైనా అంటే అది మీరే. పాలన చాతకాక మీ మీద వచ్చినటువంటి ఆరోపణలను తిప్పికొట్టే చాతకాక అది నిరూపించుకోలేక జరిగిన వాస్తవాలను చెప్పలేక వ్యక్తిగతంగా దూషిస్తూ ఇలా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని, హరీష్ రావు గారిని మీరు దూషిస్తా ఉన్నారు. వాళ్ళ ప్రజల్లో వస్తున్న ఆధారాలను తట్టుకోలేక మీ మీద వస్తున్న వ్యతిరేకతను ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇవాళ గురుకులాల సొసైటీలో జరిగినటువంటి అవినీతిని బయట పెట్టినందుకు మీరు ఇవాళ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని వ్యక్తిగతంగా ద్వేషిస్తా ఉన్నారు. ఆయన చదువుకున్నాడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఇలాంటి ఎంతో మంది దొంగలను ఇలా జైల్లో పంపించినటువంటి వ్యక్తిని మీరు వ్యక్తిగతంగా దూషించడం అని అంటే అది నువ్వు ద్వేషించుకున్నట్టే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నువ్వు పోయింది పిల్లల స్కూల్ ఓపెనింగ్ చేయడానికి, పిల్లలకు ఎటువంటి ఏ రకమైనటువంటి దిశానిర్దేశం చేయాలి, మీరు పిల్లలు చదువుకొని ఎట్లా పైసాకి ఐపీఎస్ ఐఏఎస్ భారతదేశానికి ఎట్లా ఉపయోగపడాలని చెప్పాలి. కానీ నువ్వు మాట్లాడిన మాటలు ఏ రోడ్ మీద తిరిగేటువంటి వారు కూడా మాట్లాడినటువంటి వారు వీధిలో మాట్లాడిన భాష కంటే దారుణంగా మాట్లాడుతూ ఉన్నావు. ఇలా పాలన చాటగాక నువ్వు ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఇవాళ టిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద వ్యక్తిగతంగా ద్వేషిస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తా ఉన్నావు. నువ్వు చెప్పినటువంటి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నావు. ఏది నీ 6 గ్యారెంటీలు? మహిళలకు ఇస్తా అన్నటువంటి 2500 ఎక్కడ, మరియు పింఛన్ ఎక్కడ, మరి విద్యార్థులకు స్కూటీలు ఇస్తానన్నావు అదెక్కడ? ఏవి కూడా చాతగాక ఇలా మా నాయకులను వ్యక్తిగతంగా దూషిస్తూ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వీళ్ళను పాపం పట్టుకుంటున్నావు. 4 రోజులైతే ప్రజలందరూ కూడా నీ ముడి మీద తన్ని నీ లాభంలో దొంగలించి నీ టేబుల్ మెండేసుకొని నిన్ను తెలంగాణ నుంచి తప్పిపోయేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. నీ గురు శిష్యులది త్వరలో బండారం బయటపడతా ఉన్నది పడుతుంది. కాబట్టి జాగ్రత్త బిడ్డ, జాగ్రత్తగా మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడు. వీధి భాష, రౌడీ భాష మాట్లాడినామనుకో నాలుక కోసి నీ చేతిలో పెడతాం. జాగ్రత్త, ఖబర్దార్. మహబూబ్ నగర్ పట్టణంలోని గురువారం జిల్లా పోలీస్ యంత్రాంగం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆర్ఏఎఫ్ బలగాలతో కలిసి భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు అసాంఘిక కార్యకలాపాలపై కఠిన నిఘా కొనసాగుతుందని సందేశాన్ని ప్రజలకు చేరవేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. జిల్లా ఎస్పీ డి జానకి ఐపీఎస్ స్వయంగా ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొని బలగాలను ముందుండి నడిపించారు. మహబూబ్ నగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ఈ కవ్వత్తు ఓల్డ్ డిఈఓ కార్యాలయం వద్ద ప్రారంభమై రైల్వే స్టేషన్, ఎర్ర సత్యం క్రాస్ రోడ్, బోయపల్లి గేట్, తెలంగాణ చౌరస్తా, న్యూ బస్ స్టాండ్, మల్లికార్జున చౌరస్తా వంటి ప్రధాన రహదారులు అత్యంత రద్దీ ప్రాంతాల గుండా కొనసాగింది. ఫ్లాగ్ మార్చ్ సందర్భంగా పోలీసులు బలగాలు అప్రమత్తంగా కవ్వత్తు నిర్వహించగా ప్రజలు ఆసక్తికరంగా వీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ డి జానకి మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనైనా కఠినంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. చట్ట వ్యతిరేకత కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని హెచ్చరించారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా జీవించేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. అలాగే పట్టణంలో రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. పట్టణంలో శాంతియుత వాతావరణం కొనసాగేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ భారీ ఫ్లాగ్ మార్చ్ లో మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజుద్దీన్, ఆర్ఏఎఫ్ అసిస్టెంట్ కమాండర్, ఆర్ఏఎఫ్ సిబ్బందితో పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండపేట గ్రామంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ 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 పబ్బాతి ఆంజనేయ స్వామి దేవస్థానంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్చర్ల ఎమ్మెల్యే జన్నంపల్లి అనిరుద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలక మండలికి శుభాకాంక్షలు తెలియజేశారు. దేవస్థానం నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన చింతల మనోహర్ రెడ్డితో పాటు పాలక మండలి డైరెక్టర్లను ఎమ్మెల్యే శాల్వతో పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఆలయ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సభ్యులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ పబ్బాతి ఆంజనేయ స్వామి దేవస్థానం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిందన్నారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పనలో నూతన పాలక మండలి అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు, పారిశుద్ధ్యం, విశ్రాంతి వసతులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
ఆలయ సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలు పరిరక్షిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే విధంగా పాలక మండలి ముందుకు సాగాలని అన్నారు. దేవస్థానం సమగ్ర అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, దేవస్థానం నూతన పాలక మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.